ఐపీఎల్ మ్యాచ్ కి ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఫైట్ జరగనుంది. ఇప్పటికే ఉప్పల్ స్టేడియానికి ఇరు జట్లు చేరుకున్నాయి. వేల సంఖ్యలో క్రికెట్ అభిమానులు తరలి వస్తుండటంతో 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరోవైపు బ్లాక్ టికెట్స్ విషయంలో హెచ్సీఏపై ఆరోపణలు వస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం ఉప్పల్ నుంచి మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల చెప్పండి, ఇక ఐపీఎల్ మ్యాచ్ కి ఉప్పల్ స్టేడియం ప్రస్తుతం ఎలా ఉంది? అక్కడ ఏర్పాట్లు జరిగాయి, ఎవరైనా ప్రముఖులు అక్కడికి రాబోతున్నారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? షాలిని, ఇక్కడ మాత్రము ఐపీఎల్ మ్యాచ్ మాత్రము ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో చాలా రసవత్తరంగా కూడా పోటాపోటీగా హోరాహోరీగా తలబడబోతున్నాయి. ఇక్కడ హైదరాబాద్ సన్ రైజర్స్ అలాగే ఆర్సీబీ రెండు టీములు కూడా ఇక్కడ చాలా గట్టి పోటీని ఇవ్వబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడే కొంతసేపటి క్రితమే ఇక్కడికైతే రెండు టీములు కూడా చేరుకోవడం జరిగింది. ఐపీఎల్ ఇక్కడ ఉప్పల్ స్టేడియానికి కూడా చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎంత పోటాపోటీగా ఇక్కడ రెండు టీములు కూడా ఇక్కడ పాల్గొనబోతున్నాయో అంతే గట్టి పోటీగా కూడా ఇక్కడ అభిమానులు కూడా చాలా వరకు తరలి రావడం జరిగింది. అభిమానులు అయితే చాలా మంది కూడా ఆర్సీబీ అంటే అంతకు మించి సన్ రైజర్స్ అంటూ కూడా చాలా మంది అభిమానులు అయితే ఇక్కడికి తరలి రావడం జరిగింది. చాలా నినాదాలు కూడా చేస్తూ గట్టి నమ్మకాలతో కూడా వాళ్ళు బెట్టింగులు కూడా వేసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అభిమానులకు ఎలాంటి ఆటంకాలు కూడా జరగకుండా మాత్రము ఇక్కడ అన్ని బందోబస్తు ఏర్పాట్లు కూడా, ఎందుకంటే 2500 మందిని పోలీస్ టీమును కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది బందోబస్తు కోసము. అదేవిధంగా 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టాయిలెట్స్ కావచ్చు, అలాగే మంచినీళ్ళ సదుపాయం కావచ్చు, అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు శాలిని, ఇక్కడ బ్లాక్ టికెట్స్ పట్టుకొని వాళ్ళని వెనుకంజలో నెట్టేస్తున్నట్టు కూడా మనము చెప్పుకోవచ్చు. ఇంకో విషయం చెప్పుకోవాలి అంటే ఇప్పుడు మరికొద్ది కాసేపట్లో కూడా ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఆ ఐపీఎల్ మ్యాచ్ మాత్రము చాలా ఇక్కడ పాల్గొనబోతున్నారు. ఇప్పుడు లోపలికి కూడా వాళ్ళని ఎలా చేస్తున్నారు కూడా, గేట్ ద్వారాల నుంచి కూడా లోపలికి వాళ్ళని ఇప్పుడే ఒక్కొక్కరిగా లోపలికి పంపిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ రోజు మనం ఐపీఎల్ మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ మాత్రము ఇక్కడ ఎందుకంటే ప్రపంచ స్థాయిలోనే ఐపీఎల్ మ్యాచ్ లో అధిక సంఖ్యలో పరుగులు తీసి చాటి చెప్పింది సన్ రైజర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ నిర్మల.